నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా గోవిందాపురంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, అలరించిన పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు. సిఏబి ఎన్ఆర్సీ చట్టం ఏ కులాలకు మతాలకు వ్యతిరేకం కాదు, మన దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టామన్న రాష్ట్ర బీజేపీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే మానపల్లి అయ్యాజీ వేమ. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక శాసనసభ్యులు కోరుగంటి చందర్. కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీని సందర్శించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, త్యాగ నిరతితో నిరుపేదల ఆరోగ్యం కోసం కృషి చేయాలని డాక్టర్లకు పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి క్రిస్మస్ ప్రాముఖ్యతను ఆయన తెలియజేశారు. పిల్లలను నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమ్మినేని బాబు, పాస్టర్ కోటేశ్వరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! సార్ కట్ చేస్తుండగా అందరూ సపట్లతో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చిన్న సన్మానం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నది అంటే అది క్రిస్మస్, యేసుక్రీస్తు జన్మదినం తప్ప మరొకటి కాదు. అందుకనే మీ అందరికీ గత సంవత్సర కాలంలో మనం అనుభవించినటువంటి బాధలు, కష్టాలు అవన్నీ అనుభవించి నూతన సంవత్సరంలోకి జనవరి 1వ తారీఖు నుంచి, అందుకని క్యాలెండర్ కూడా మన క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని అంటారు. ఇప్పుడు క్రీస్తు శకం 2019లో ఉన్నాం, 2020లోకి రేపు 1వ తారీఖు నుంచి వెళ్ళబోతా ఉన్నాం. అందుకనే వచ్చే సంవత్సరం మీ అందరి భవిష్యత్తులో మంచిగా ఉండాలని, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని పండుగల్ని సమానంగా గౌరవిస్తూ ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే మానపల్లి అయ్యాజీ వేమ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం అలమూరు మండలం చొప్పెళ్లలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఏ చట్టం ఏ కులాలకు మతాలకు వ్యతిరేకం కాదని, పొరుగు శత్రు దేశాల నుండి ఇక్కడకు వలస వచ్చి స్థిరపడిన వారి వివరాలను సేకరించి మన దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టడానికి కేంద్రం సిఏబి ఎన్ఆర్సీ చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆలమూరులో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి హవా బీజేపీ పట్ల ఆకర్షితులై ప్రజలు చేరుతూ ఉన్నారు. ఈ తరుణంలో మనం ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా బీజేపీలోకి రావడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. దాన్ని మనం గుర్తించాలి. లేదంటే ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో చేసినట్టు బిల్లు, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఒక కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్ప దేశవ్యాప్తంగా ప్రజలు హర్షిస్తున్నారు. దీని ద్వారా 2014 ముందు ఈ దేశానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఈ దేశ పౌరులుగానే గుర్తిస్తూ ప్రభుత్వం కారణం అయ్యారు. మరి ఇలాంటి తరుణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈ దేశాన్ని మనం తప్ప వేరెవరు అభివృద్ధి చేయలేని ఆలోచించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు చూసేసాం, జగన్ పరిపాలన చూసేసాం. వీళ్ళిద్దరు పరిపాలన ఎన్నిసార్లు అధికారికి ఇచ్చినా ఇంతకు మించి మంచి పరిపాలన రాదని ఆలోచించే ప్రజలు ఉన్నారు. మరి ఒకసారి భారతీయ జనతా పార్టీని అధికారంలో చూడాలనే ఆలోచన రాష్ట్రంలో ప్రజల్లో కనిపిస్తుంది. ఎక్కడికైనా అన్ని సామాజిక వర్గాలు, అన్ని రకాల తరగతి ప్రజలు, పేద, మధ్యతరగతి, చిన్న కుటుంబాలు
అంటే 2014 తర్వాత వచ్చేటటువంటి సభ్యులు అంటే బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఈ బోర్డర్లో ఉన్నటువంటి అందరూ కూడా గోడ దూకి ఖర్చులు దూకి అది ఒక కుట్రతోటి దేశంలో బ్రతకడం కోసం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా ఏరి పారేసినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఏ దేశంలోకైనా శత్రు భావాలు కలిగిన వ్యక్తిని రానివ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ దేశానికి ఉంటుంది. మనం అనేళ్ళు ఇంకో దేశంలోకి వెళ్ళి అక్కడ అల్లజడి సృష్టిస్తూ ఉండే దేశం ఒప్పుకోదు కదా. అలాగే మన దేశంలో ఈ పాకిస్తాన్ బార్డర్లోను బంగ్లాదేశ్ బార్డర్లోను ఇతర అంటే ఆ దేశంలో అల్లకల్లాలు సృష్టించి మేము స్పష్టంగా చెప్పారు. పార్టీ పెరగాలి, కార్యకర్తలు ప్రతి గ్రామంలో తయారవ్వాలి. ఒక జాతీయ పార్టీ ఈవేళ మన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండే పార్టీ. మోడీ గారు ప్రధానమంత్రిగా, అమిత్ షా గారు జాతీయ అధ్యక్షుడిగా మరి అనేక సంవత్సరాల బట్టి ఏళ్ల తరబడి మనం ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు ఈ పార్టీలోని. ఈ పార్టీని పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో విజయమ్మ క్యాన్సర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మాధ్యులు కొప్పుల ఈశ్వర్, స్థానిక శాసనసభ్యులు కోరుకంటి చందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ నేటి సమాజంలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడి అనేక మంది మరణిస్తున్నారని, ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తించక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, చివరకు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారన్నారు. దీంతో పాటు బయోప్సీ కానీ క్యాన్సర్ ఫౌండేషన్ ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవ పూజ్యులు అన్నగారు కొప్పుల ఈశ్వరన్న గారు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, రామగుండం నియోజకవర్గం రామగుండం కార్పొరేషన్ అంటే కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాధులు భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి వ్యాధులు ఇక్కడ సంభవిస్తూ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు. అందుకోసమే ఈ ప్రాంతంలో కేసీఆర్ కలలు కంటున్నటువంటి ఆరోగ్య తెలంగాణ తీర్చిదిద్దడం కోసం ఈరోజు మన మందపట్ల హాస్పిటల్లో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా విజయమ్మ క్యాన్సర్ ఫౌండేషన్ తోని క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను ఇలా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ డాక్టర్స్ సహకారంతో ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం. ఈ సందర్భంగా మరి వేదికపైన ఉన్నటువంటి ఐఎంఏ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు బాగా ఓటలేదండి. తర్వాత హెచ్ఓ గారు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, చాలా మంది డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. చాలా మంచి ప్రోగ్రాం. తర్వాత ప్రోగ్రామ్ మంచిదే కావచ్చు కానీ దీనికి ఆలోచన చేయడం అనేటువంటిది చాలా గొప్ప ఆలోచన రావడం అనేటువంటిది మరి మన శాసనసభ్యులకు ఈ ఆలోచన కలగడం చాలా సంతోషం. దానికి వెంటనే రూపకల్పన చేసి అందరితో మాట్లాడి కూడా దానికి ఒక ప్రోగ్రాం మరి రూపకల్పన చేసి ఈరోజు ప్రారంభించుకోవడం, దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం అనేటువంటిది చాలా గొప్పది. నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఇప్పటి వరకు ఎవరు ఇటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే మన కళ్ళం కంటే చూస్తున్నాం, క్యాన్సర్ అంటేనే ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. క్యాన్సర్ వచ్చిందంటే ఆ మనిషిని మనం బతికించుకోవడం చాలా కష్టం. మరో విషయం ఏంటంటే క్యాన్సర్ వచ్చిందని తెలిసే నాటికే ఆయన 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో ఉంటున్నారు ఆ పేషెంట్. దాని తర్వాత తప్పని పరిస్థితిలో
వైద్యం చేయించాలి కాబట్టి చేయించడం జరుగుతూ ఉంది. కర్నూలు జిల్లా మెడికల్ కాలేజ్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందర్శించారు. అనంతరం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి, భారత అటామిక్ ఎనర్జీ సాధికారతకు విశేష కృషి చేసిన విశిష్ట శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని కర్నూలు మెడికల్ కాలేజీలో ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నిస్వార్థంగా త్యాగ నిరతితో నిరుపేదల ఆరోగ్యం కోసం కృషి చేయాలని డాక్టర్లకు పిలుపునిచ్చారు. ఫోటో తీసేయండి. ఎవరు అఫీషియల్ ఫోటోగ్రాఫర్ తీయండి, తీయండి. సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే ఫోటో సార్ బట్ experts in the field of medical science. Notable among them are the world-renowned oncologist Dr. Nuri Datta Tredu, international expert in gastroenterology Dr. D. Nageswarini, surgical gastroenterologist Dr. P. Jagannath. I am happy to know that Dr. P.C. Prabhakar Reddy, head of cardio, thoracic and vascular surgery, developed the Department of Cardio Thoracic Surgery with international standards and completed 350 open heart surgical activity. 4 heart patients in the Raisrama region. Under the guidance of the college principal, Dr. P. Chandrasekhar, and the hospital superintendent, Dr. G.S. Ramprasad. Together with team of other doctors, they are playing a key role in providing dedicated services to the patients. Mahatma Gandhi was a great lover of medical profession and wanted to become a doctor for the sake of serving the people. Gandhiji did not pursue medicine, but that did not diminish his interest in health and working for the sick and the poor. Third, I like to tell you what is the role of the doctor. Gandhiji had said, the doctor is just the God before the patient. శ్రీశైలం పర్యటన ముగించుకొని కర్నూలు పర్యటన నిమిత్తం కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ హెలిప్యాడ్లో ప్రత్యేక హెలికాప్టర్లో విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ను జిల్లా కలెక్టర్కు జి వీరపాండ్యన్ ఘనంగా స్వాగతం పలికారు.
నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో పులిమామిడి గ్రామంలో అయ్యప్ప స్వామి 4వ పడి పూజ పులిమామిడి గ్రామ మైదానంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కలశ ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంజి గురుస్వామి, కార్తిక్ గురుస్వామి, శోభన్ స్వామి, వెంకటేష్ స్వామి, గ్రామ సర్పంచ్ చిన్న సూరయ్య గౌడ్, వైఎస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, ఎంపీటీసీలు హాజరయ్యారు. ముందుకు రా. श्वेतारे कल्पेव करे कलिगे प्रथम चांद्रमानेन विकार नाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतु मार्गशिर मासे कृष्णपक्षे एकादशांतितो वासः वास. సికింద్రాబాద్లోని గజ్వేల్ భారత్ యువసేన ఆధ్వర్యంలో గజ్వేల్ అపూర్వ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొత్త సంజీవ్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మెంబర్స్ హనుమంతరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సంజయ్ నగర్లో భరత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం హెల్త్ క్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేదలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఐ క్యాంప్ కానీ డెంటింగ్ కానీ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకోకుండా కానీ ఈ లయన్స్ క్లబ్ ద్వారా కానీ ఇక్కడ బ్రదర్ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, దీని ద్వారా కానీ చేయడం, చెకప్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది. పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది, ఎలా ఏం చేయాలనే ఆలోచనతో కూడా భరత్ చేసే కార్యక్రమం కూడా బాగా యూత్తో పెట్టుకొని ఈ స్పెక్స్ కూడా అద్దాలు కూడా టెస్ట్ చేసినాక అద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. వాళ్ళు మెడిసిన్స్ కూడా తెచ్చారు, వాళ్ళు కూడా మెడిసిన్స్ ఏ హోమియోపతిక్ కానీ అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. అది ఇప్పుడు చెప్పారు డాక్టర్లు కూడా, వాళ్ళకి ఏది కావాలన్నా ఇస్తాం. వాళ్ళ హాస్పిటల్ పోయినా కానీ డిస్కౌంట్తో ఎంత పెద్ద ఆపరేషన్ కానీ ఏది ఉన్నా కానీ చేస్తామని వారు అంటున్నారు. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ వీకర్ సెక్షన్లలో చాలా ఇంపార్టెంట్ అది. అందరికీ మందులు ఇస్తున్నారు, ఐస్ చూపించుకుంటున్నారు, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ చేయిస్తున్నారు. భరత్ గారు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, అద్దాలు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, మందులు కూడా. ఇక్కడ ఫ్రీ హెల్త్ క్యాంప్ అనేది నేను ఏర్పాటు చేయడం జరిగింది.
ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఒకటి ఏంటంటే ఐ స్క్రీనింగ్, ఒకటి హెల్త్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ టెస్టింగ్ కూడా చేస్తున్నాము. హోమియోపతి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. దయచేసి ఏంటంటే ఈ కార్యక్రమాలను చాలా అరుదుగా చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలందరూ దయచేసి వచ్చి అందరూ సద్వినియోగం చేసుకొని వస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడే కాకుండా మొత్తం వాటిపై మొత్తం ఎక్కడున్నా కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. కాకపోతే మీరు అందరూ కూడా నాకు సహకరించాలా, అట్లనే మీరు యూత్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. అదే కాకుండా ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఎటువంటి సమస్యలైనా కూడా హెల్త్ క్యాంప్ అనే కాకుండా వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వేరే కండక్ట్ చేయాలనుకున్నా కూడా ఏ ప్రాబ్లం అయినా ఏ సమస్యలైనా కూడా నేను తీర్చడానికి నేను ముందుంటాను. ఫస్ట్ నేను వస్తాను, తర్వాత మీరు కూడా నాకు చెప్పండి. ఏ చిన్న సమస్య అయినా సరే నేను పరిష్కరించడానికి నేను పరిష్కరిస్తాను. దానికి మీ సహకారం కూడా నాకు కావాలా. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఫర్ క్యాంప్స్, హెల్త్కి సంబంధించిన క్యాంప్స్ పెడతాను. తమ్ముడు భరత్ నాకు అప్రోచ్ చేసి సహకారం ఇవ్వమని చెప్పి ఆయనకు ఈ బస్సులే కాక ఈ చుట్టుపక్కల ఏమున్నా అవన్నీ నేను క్యాంపులు కండక్ట్ చేపిస్తానికి నేను రెడీ ఉన్నాను. ఇంకా ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా అద్దాల పంపిణీ, ఫ్రీ ఆపరేషన్లు మా లయన్స్ క్లబ్ ద్వారా చేయగలుగుతాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని మాధారం గ్రామ అభివృద్ధి కమిటీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎస్పీ శ్రీ నంద్యాల కోటిరెడ్డి హాజరై పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించిన యువతకు స్ఫూర్తిగా నిలిచిన యువకులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాలా మంది కూడా డోనర్స్ ముందుకు రావడం జరుగుతుంది. మనకి నాజర్ సుల్తాన్ అని చెప్పేసి మన గ్రామ వాస్తవుడే, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డాడు. టీచర్గా చేస్తూ రిటైర్డ్ అయిపోయి ఉన్నాడు. మొన్న మా దగ్గరికి వచ్చి మన ఆర్ కృష్ణారెడ్డి గారు, తర్వాత శాఖమూడి సత్యనారాయణ గారు, వీళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ బ్యాచ్మేట్స్ నా దగ్గరికి వచ్చి ఇట్లా గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలు చూసి నేను ఒక 10,000 డొనేట్ చేస్తానని చెప్పేసి మొన్న 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీపీ నరేంద్ర వాళ్ళ బావగారు శ్రీనాథ్ రెడ్డి కాకినాడలో వైద్య వృత్తి చేస్తూ గ్రంథాలయానికి ఇంకేదన్నా బుక్స్ అవసరం అయితే అని చెప్పేసి ఒక 10,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది కూడా ముందుకు వస్తున్నారు, మేము కూడా ఏదన్నా చేస్తామని చెప్పేసి. పొద్దున నలపాటి శ్రీధర్ కూడా మేము దాని నుంచి ఏదైనా చేస్తాము, మీరు కూర్చొని మాట్లాడంటే అది కూడా మేము త్వరలో చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది కూడా మన దగ్గర నుంచి రిటైర్డ్ అయిపోయి వేరు వివిధ స్థాయిల్లో బయట ఉన్న వాళ్ళు చాలామంది మనం సంప్రదిస్తున్నారు. ఇంతకుముందు డీకొండ వెంకటేశ్వర్లు అయితేంది, మన మధుసూదరరావు గారు అయితేంది, వీళ్ళందరూ కూడా చాలా మనకి సహాయ సహకారం ఇచ్చారు. వారందరినీ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం. వీర్రాజు సారు అంటే పేర్లు అన్నీ ఒకేసారి గుర్తు రాకపోవచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మనకి చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొక ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఎల్క రాజశేఖర రెడ్డి గారిని వచ్చేసి మాట్లాడవలసింది కోరుతున్నాను. రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలోని కటెరాన్ టీఎల్ఎల్ గార్డెన్లో తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులకు నిర్వహించిన ప్రేమ విందు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైలార్దేవపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యేసు ప్రభువును వేడుకోవడం జరిగిందన్నారు. నిర్వహించుకోవాలంటే వాస్తవానికి ఇంతకుముందు కూర్చున్నంతసేపు కూడా చాలా ఓపికతో సహనంతో ఉన్నారు, కానీ వాస్తవానికి ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇంత మంచి కార్యక్రమంలో నిజంగా భాగ్యస్వామి కావాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఎందుకంటే మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలు చర్చలో పిలిచినప్పటికీ వచ్చి చర్చలు అటెండ్ అవుతుంటాం కార్యక్రమం తప్ప ఇంత మంచి కార్యక్రమంలో గంటసేపు కూర్చొని మీతో పాటు ఒక మంచి మంచి ఒక సంబరంలో పాల్గొని మంచి కార్యక్రమాలు కూడా జరిగినాయి. మరి ఎలిషా గారి, ఇబ్రాహిం గారు కూడా నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే మాటలే అనుకున్నాను కానీ పాటలు చాలా బాగా పాడుతున్నారు. అదేవిధంగా మా అక్కయ్య గారు కూడా ఒక నచ్చినోడైతే మన బట్టల పంపిణీ కార్యక్రమంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి లోటల్ రాజేంద్ర నియోజకవర్గంలోనే మైలార్దేవపల్లి డివిజన్లో మాత్రమే ఇంత మంచి ఆదర్శవంతంగా ప్రభుత్వం ఇచ్చిన బట్టల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఒక విందు కార్యక్రమం కావచ్చు, ఇంత మంచిగా ఎత్తున ఇంత పెద్ద ఎత్తున అందరం పాల్గొని ఒక కార్యక్రమం ఒక దగ్గరికి వచ్చి ఇంత మంచిగా సంబరాలు చేసుకోవడం నిజంగా మనందరం ఒక మైలార్దేవపల్లి డివిజన్లో సాధ్యం కాబట్టి దానికి మనందరం కూడా అదృష్టవంతం ఉంటాం. మరి ఎంతోమంది పాస్టర్ గారు అంటున్నారు చాలా సాక్షి ఒక స్థలాన్ని ఇప్పించారు.
అందులో వాస్తవానికి మా గొప్పతనం కంటే ఎక్కువ ఈరోజు మన మైలాడుపల్లి డివిజన్లో ఉన్న పాస్టర్స్ గొప్పతనం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో మేము వాళ్ళని వెళ్ళి అడగడం జరిగింది ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. మన క్రైస్తవులు ఉన్న సోదరులకు సోదరులకు అందరూ కూడా మా పిల్లలకు అన్నలకు కూడా మంచి కార్యక్రమం మా చేతుల ద్వారా ఒకటి చేయాలనుకుంటే ఏం చేయాలంటే నాకు తెలిసి అక్కడ ఒకవేళ వేరే పాస్టర్స్ ఉంటే సార్ నాకు చర్చ కట్టించుకున్నాడు, కానీ వాళ్ళు మాత్రం సార్ మా వరకు కాదు, మా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అక్కడ చెల్లెలు అందరూ కూడా న్యాయం జరగాలంటే మాకు ఒక బరియల్ గ్రౌండ్ లేదు సార్. రాజేంద్ర మండపేట కానీ గండిపేట మండలం కానీ శంషాబాద్ మండలం కానీ మా అందరి క్రైస్తవులకి ఈరోజు ఒక బరియల్ గ్రౌండ్ లేదు. మా అందరికీ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయండి అని అడగడం నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఇంత మంచి మనసుతో ఈరోజు మీకు కాదు మనందరం మన ఆలోచించినందుకు వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరియు ఈ విషయం కూడా బరియల్ గ్రౌండ్ ఇప్పించాలన్నా కూడా నీ చేయాలన్నా కూడా అది జరగాలి. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఒక దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ దేవుని ఆజ్ఞ లేని ఏ కార్యక్రమం జరగాలంటారు. వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఆశిస్తారు. ఆయన ఆజ్ఞ ద్వారా కొన్ని మార్పులు ఆ పని చేయించాలని భావిస్తూ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమానికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ధన్యవాదాలు. హైదరాబాద్ హయత్ నగర్లోని శాంతినికేతన్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలంటేనే స్కూల్ టీచర్స్ భయపడుతున్నారు. శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలను ఎక్స్కర్షన్ తీసుకెళ్లారు. శ్రీ వత్సల అనే విద్యార్థిని ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి 2 దంతాల మధ్య చిగురులో రక్తం వచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కనీస సమాచారం ఇవ్వలేదని స్కూల్ యాజమాన్యంపై దాడి చేశారు. ఏమీ చెప్పలేకపోతుంది. స్విమ్మింగ్ పూల్లోకి దిగినాం. అక్కడక్కడ రైడ్స్ ఉన్నాయి, అది దాన్ని ఎక్కినాం. మేము చాలా బండ్లు ఎక్కున్నాయి, అది చూడడానికి బాగున్నాయి. మేము ఎక్కినాం, ఎక్కి దిగినాం. రెండోసారి కూడా బాగుందని రెండోసారి మూడోసారి కూడా ఎక్కినాం. ఎక్కేసరికి మా ఫ్రెండ్స్ దిగారు, నేను పట్టుకోలేదు. నేనేమో దాన్ని గుద్దుకున్నాను. మీ టీచర్ చెప్పావా? టీచర్స్ చెప్పావా? ఏమన్నా టీచర్ చెప్తే వాళ్ళు అన్నారు నొప్పేం లేదు కదా. అయితే సుధా మేడం చెప్తే సుధా మేడం అనేది పోయి ఫస్ట్ ఎయిడ్ చేసి. మీ మమ్మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఎన్ని గంటలకు జరిగింది? మార్నింగ్ టైం తెలియదు, మార్నింగ్ మధ్యాహ్నం అట్లా జరిగింది. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు. శ్రీవత్స. ఏ క్లాస్? 6th క్లాస్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా గోవిందాపురంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు, అలరించిన పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు. సిఎబి ఎన్ఆర్సీ చట్టం ఏ కులాలకు మతాలకు వ్యతిరేకం కాదు, మన దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టామన్న రాష్ట్ర బీజేపీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే మానపల్లి అయ్యాజీ వేమ. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక శాసనసభ్యులు కోరుగంటి చందర్. కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీని సందర్శించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, త్యాగ నిరతితో నిరుపేదల ఆరోగ్యం కోసం కృషి చేయాలని డాక్టర్లకు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.